అందరూ ఇలా చూడండి, వేస్ట్ చిన్న బాటిల్స్లో నేను పెంచుకోండి ఒక పాలకూర చూస్తున్నారు కదా. ఇది వేస్ట్ బాటిల్ అండి, ఇంట్లో కిచెన్లో యూజ్ చేస్తుంటే అది పగిలిపోయింది అని నేను వేస్ట్గా పారేసేది ఎందుకొని ఇందులోకి దేవుడు చేసే పూజలు కొంచెం మట్టి వేసి పెట్టేస్తున్నాను. పాలకూర గింజలు ఉన్నాయి కాబట్టి వేస్ట్ చూశాను, ఎలా వస్తాయో చూస్తాం ఇంత చిన్న బాటిల్లో అని. కానీ చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఎంత పెద్దగా లీవ్స్ గ్రోత్ అయిందో. సో ఏది కూడా మన ఇంట్లో వేస్ట్ కాదండి, ట్రై చేసి చెట్లు పెంచుకొనొచ్చు. సో నేను ఈరోజు వారాయి అమ్మ నవరాత్రి పూజ డే 1 స్టార్ట్ చేసి పూజ అంతా చేసుకున్నాను పీస్ఫుల్గా నెమ్మదిగా. నేను నా ప్రసాదంకి నైవేద్యంగా సబ్బక్కి పాయసం పెట్టుకున్నాను ఫస్ట్ డే. సో ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పే ప్రకారం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. భక్తిగా నైవేద్యం మీకు ఏమి ఇష్టమవుతుందో అది పెట్టుకోండి, మీకు ఎంత కుదిరితే అలా చేసుకోండి. సింపుల్గానే చేసుకున్నాను నేను కూడా, ఎక్కువ ఏమీలే. కానీ పూజ చేసేటప్పుడు మూలా మంత్రం చదువుకోండి, 12 అష్టనామావళి చదువుకోవచ్చు, గాయత్రి మంత్రం చదువుకోండి, అమ్మవారిని శ్రద్ధగా పూజ చేసుకోండి, మీకు కూడా మంచిదే జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ ప్లీజ్.